బ్రేసెస్ వేయించుకోవాలా, అలైనర్స్ వేయించుకోవాలా? ఏంటి డిఫరెన్స్ రెండిట్ల మధ్యలో అంటే, అలైనర్స్ అంటే బయటకి కనిపించవు. బ్రేసెస్ అయితే బయటకి మీకు క్లిప్లు వేసుకున్నట్టు తెలుస్తుంది. ఎవరి పేషెంట్స్ ఎవరికి కరెక్ట్ అనుకుంటే, మెయింటెనెన్స్ పరంగా కొద్దిగా నాకు ఈ మెయింటెనెన్స్ కష్టం అనుకున్న వాళ్ళకి అలైనర్స్ ఈజీ. ఎందుకంటే అది రిమూవబుల్ కాబట్టి రోజు తీసి మనం రెగ్యులర్గా ఎలా బ్రష్ చేసుకుని రెగ్యులర్గా ఎట్లా తింటాం అట్లాగే చేయవచ్చు. సో బ్రేసెస్ సూపర్ అంటున్నారు, అలైనర్స్ సూపర్ అంటున్నారు. ఎగ్జాక్ట్గా బ్రేసెస్ ఎక్కడ వాడాలి, ఇన్విజిలైన్ ఎక్కడ వాడాలో చెప్తాను. కాస్ట్ అండ్ ట్రీట్మెంట్ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? బ్రేసెస్ చూసుకుంటే అలైనర్స్తో పోల్చుకుంటే బ్రేసెస్ అనేవి కొద్దిగా కాస్ట్ మనకు తగ్గుతాయి. ఎందుకంటే ట్రెడిషనల్ ఎప్పటి నుంచి ఉన్న టెక్నిక్ కాబట్టి. అలైనర్స్ చూసుకుంటే కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది బ్రేసెస్తో. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ నెంబర్ 20 టీత్ టాక్స్ విత్ డాక్టర్ దీపిక అండ్ డాక్టర్ కిరణ్. ఈరోజు ఎపిసోడ్లో ఒక స్పెషల్ టాపిక్ ఉంది. చాలామందికి కామన్గా ఉండే డౌటే ఈరోజు స్పెషల్ టాపిక్. అదేంటంటే బ్రేసెస్ వేయించుకోవాలా, అలైనర్స్ వేయించుకోవాలా? యూట్యూబ్ కానీ టీవీలు కానీ ఏం చూసినా కొందరు బ్రేసెసే బెస్ట్ ట్రెడిషనల్ మెథడ్ అంటారు, కొందరేమో అలైనర్సే బెస్ట్ లేటెస్ట్ అంటారు. సో ఏది బెస్ట్, ఏ కండిషన్లో ఏది చేయించుకోవాలో మొత్తం క్లుప్తంగా ఈ టీత్ టాక్స్ అనే పాడ్కాస్ట్లో చూద్దాం. సో ఫస్ట్ వీల్ చెక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బ్రేసెస్ అండ్ అలైనర్స్. బ్రేసెస్ అనేవి మోస్ట్ ట్రెడిషనల్ టెక్నిక్, ఎన్నో డికేడ్స్ నుంచి వస్తుంది. బ్రేసెస్ వల్ల మనం అనుకున్న రిజల్ట్ అయితే పక్కాగా వస్తుంది. అలాగే అలైనర్స్ చూసుకుంటే మోస్ట్ లేటెస్ట్ అండ్ బెస్ట్ టెక్నిక్, దీనివల్ల కూడా మన రిజల్ట్ పక్కాగా వస్తుంది. మరి ఏంటి డిఫరెన్స్ రెండింటి మధ్యలో అంటే, అలైనర్స్ అంటే బయటికి కనిపించవు, బ్రేసెస్ అయితే బయటకి మీకు క్లిప్లు వేసుకున్నట్టు తెలుస్తుంది. అలైనర్స్ అంటే మనం తినేటప్పుడు తీసేసి మనం ఏం తినాలనుకున్నా ఇవి తినొచ్చు. బ్రేసెస్ వచ్చేసరికి గట్టివి, పీచువి, జిగురువి కొద్దిగా అవాయిడ్ చేస్తే మంచిది. బ్రేసెస్కి అలైనర్స్కి పోల్చుకుంటే అలైనర్స్ కొద్దిగా త్వరగా ట్రీట్మెంట్ అయిపోద్ది, బ్రేసెస్ అనేది కొద్దిగా స్లోగా అవుతుంది. సో ఐదర్ బ్రేసెస్ తీసుకున్నా లేదా అలైనర్స్ తీసుకున్నా రిజల్ట్ అయితే సేమ్ వస్తుంది. ఎటు వచ్చి టైం పీరియడ్, ఆ ట్రావెలింగ్ అంటే పెట్టుకున్న టైంలో మనకు కలిగే చిన్న చిన్న ఇబ్బందులు లాంటివి మారుతాయి, కానీ రిజల్ట్ అయితే సేమ్ వస్తుంది. అలైనర్స్ చూసుకుంటే సింపుల్ కేసెస్ లైక్ స్మాల్ ప్లేస్ క్లోజర్స్, చిన్నగా టూత్ మూవ్మెంట్, అలాంటి వీటికి అలైనర్స్ ఓకే అని. బట్ రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటంటే ఈవెన్ టఫెస్ట్ కేసెస్ లాంటివి కూడా, అంటే పళ్ళు తీసి చేయాల్సిన కూడా అలైనర్స్ ద్వారా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఎవరి పేషెంట్స్ ఎవరికి కరెక్ట్ అనుకుంటే, మెయింటెనెన్స్ పరంగా కొద్దిగా నాకు ఈ మెయింటెనెన్స్ కష్టం అనుకున్న వాళ్ళకి అలైనర్స్ ఈజీ. ఎందుకంటే అది రిమూవబుల్ కాబట్టి రోజు తీసి మనం రెగ్యులర్గా ఎలా బ్రష్ చేసుకుని రెగ్యులర్గా ఎట్లా తింటాం అట్లాగే చేయొచ్చు. ప్లస్ బ్రేసెస్ లాగా ఫ్రీక్వెంట్ ఎవ్రీ మంత్ విజిట్ అవసరం లేదు. జస్ట్ మీకు దానికి తగ్గ సెట్లు పట్టుకెళ్ళి మీరే గత 10 డేస్కో 14 డేస్కో మార్చుకుంటే ఆటోమేటిక్గా సరిపోతుంది. సో ఇన్విజిబుల్ బ్రేసెస్లో కూడా, అంటే అలైనర్స్లో కూడా ఇప్పుడు రీసెంట్ టెక్నాలజీస్ వల్ల ఈవెన్ ద టఫ్ కేసెస్ కూడా చాలా పర్ఫెక్ట్ గుడ్ రిజల్ట్ వస్తుంది. సో బ్రేసెస్ సూపర్ అంటున్నారు, అలైనర్స్ సూపర్ అంటున్నారు. ఎగ్జాక్ట్గా బ్రేసెస్ ఎక్కడ వాడాలి, ఇన్విజిలైన్ ఎక్కడ వాడాలో చెప్తాం. సో బ్రేసెస్ అంటే మోస్ట్ ట్రెడిషనల్ టెక్నిక్, అంటే మోస్ట్ కాంప్లెక్స్ టూత్ మూవ్మెంట్స్, అంటే పన్ను తీసి చేయాల్సి వచ్చినా లేకపోతే ఎక్కువ డీరొటేషన్ అంటే రొటేషన్ ఉన్న పనులను కరెక్ట్ చేయాలన్నా అలాంటి కేసెస్లో బ్రేసెస్ ఎక్కువ వాడాలి. అయితే బ్రేసెస్తో ఉన్న చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ మంత్ విజిట్కి రావాలి, ప్లస్ అప్పుడప్పుడు చిన్న చిన్నగా వైర్ ఏమైనా గుచ్చుకున్న కూడా చిన్న పెయిన్ఫుల్ ఉంటుంది. అది కూడా మేనేజ్ చేయొచ్చు జాగ్రత్తగా చేసుకుంటే. సో రెగ్యులర్గా చూసుకుంటే బ్రేసెస్ అనేది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మోస్ట్ సక్సెస్ఫుల్ టెక్నిక్. ఇప్పుడు చాలామందికి ఉండే డౌట్, కాస్ట్ అండ్ ట్రీట్మెంట్ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? బ్రేసెస్ చూసుకుంటే అలైనర్స్తో పోల్చుకుంటే బ్రేసెస్ అనేవి కొద్దిగా కాస్ట్ మనకు తగ్గుతాయి. ఎందుకంటే ట్రెడిషనల్ ఎప్పటి నుంచి ఉన్న టెక్నిక్ కాబట్టి. అలైనర్స్ చూసుకుంటే కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది బ్రేసెస్తో, కానీ అఫోర్డబుల్ కాస్ట్లోనే ఉంటుంది. ట్రీట్మెంట్ టైం పరంగా చూస్తే బ్రేసెస్తో కంటే అలైనర్స్ కొద్దిగా త్వరగా అవుతుంది. సో ఒకవేళ టైం తక్కువ ఉండి ఫ్రీక్వెంట్ విజిట్స్ మేము రాలేకపోతాం అనుకుంటే మీకు అలైనర్స్ బెస్ట్ చాయిస్. లేదు నేను ట్రెడిషనల్ టెక్నిక్లో వెళ్దాం, మనకు ఒక టైంతో సంబంధం లేదు అనుకుంటే బ్రేసెస్ బెస్ట్ చాయిస్. బ్రేసెస్లో కూడా సెరామిక్ బ్రేసెస్ ఉంటాయి, మెటల్ బ్రేసెస్ ఉంటాయి, సెల్ఫ్ లెగేటింగ్ అని ఉంటాయి. సో మనకు చాలా వ్యత్యాసాలు వచ్చాయి. మీకు ఏది బెస్టో మీ డెంటిస్ట్ మీకు తప్పకుండా చెప్తారు. మన శ్రీనివాస డెంటల్ హాస్పిటల్లో అందరికీ అందుబాటులో రేట్లు ఉండాలని చెప్పి ఈఎంఐ ఫెసిలిటీ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసాం. అంటే బ్రేసెస్ తీసుకున్నా, అలైనర్స్ తీసుకున్నా నెల నెల కట్టుకుంటా, అంతా ఒకసారి బరువు లేకుండా నెల నెల కట్టుకుంటా క్లియర్ చేసుకోవచ్చు. సో ట్రీట్మెంట్ అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది, బెస్ట్ ట్రీట్మెంట్ అనేది వస్తుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కింద కామెంట్ బాక్స్లో తెలపండి, మీకు ఆన్సర్ చేస్తాను. టిల్ దెన్, స్మైల్స్ ఫర్ టుడే, సీ యూ టుమారో. డాక్టర్ కిరణ్ రాజు ఫ్రమ్ శ్రీనివాస డెంటల్.